ఏంటయ్యా ఇది? టైమే బాలేదు, బండి పాడైపోయింది, నెట్వర్క్ దొరకలేదు. అరే రే, ఏం చేయాలి? దయచేసి నన్ను వదిలేయండి. మీ కాల్ అయినా పట్టుకుంటాను. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. ఇకపై బతిమాలి ఏ ప్రయోజనం లేదు. అసలు నువ్వేమనుకున్నావు? నువ్వు లండన్కి ఫోన్ చేయడం మాకు తెలియదు అనుకున్నావా? ఇలా చూడండి, మీరంతా చేసే విషయం అంత మంచిది కాదు. నేను చెప్పేది వినండి, మీకే ప్రమాదం. ఎందుకు చెప్తున్నానంటే లక్షల మంది ప్రాణం పోతుంది. ఖచ్చితంగా అలా లక్షల మంది చనిపోవడాన్ని నీ వల్ల ఖచ్చితంగా చూడడం కుదరదు కదా. హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్ టు హెల్. గుడ్ బై. ఏయ్ ఏయ్, ఏమిటి నువ్వు చేసింది? ఎందుకు చంపావు? అరే, నువ్వెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు? ఇది ప్రతిరోజు చేసేదే కానీ ఈరోజు మేం చేసాం. అదెవరో పట్టుకోండి. వాడు ఎక్కువ దూరం వెళ్ళి ఉండలేడు, ఇక్కడే ఉంటాడు. వెళ్ళి ఎతకండి. నువ్వు అటెళ్ళు, నేను గిట్టు చూస్తాను. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. నేను నిజం చెప్తున్నాను. నేను ఎవరికి ఏమీ చెప్పను. నన్ను చెప్పొద్దు. తప్పుడు సమయంలో తప్పుడు ప్రదేశానికి వచ్చావు. నువ్వు చావాల్సిందే. వద్దు వద్దు వద్దు, నన్ను చెప్పదు. సార్, నేనే మీకు కాల్ చేశాను సార్. సరే, బాడీ ఎక్కడ? సార్ రండి సార్, అక్కడ ఉంది బాడీ. వెరీ గుడ్, మీరు చాలా మంచి పని చేశారు. మీరు ఇతని ఫోన్ నంబర్, అడ్రస్ తీసుకోండి. అవసరమైతే పిలుస్తాం. థ్యాంక్ యూ. సరే సార్. సార్, నాడో వెళ్దామా? అసలు ఆ సౌండ్ ఏంటి? వెళ్ళి చూడు. ఇదేలా ఓపెన్ అయింది? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వాళ్ళు నన్ను చంపేస్తారు. నన్నేం చేయొద్దు, నన్ను చెప్పొద్దు. కాపాడండి, కాపాడండి. సార్, మనం సిఐడీస్గా ఉండే ఎన్నో కేసుని చూసాం, కానీ ఇంతవరకు ఇలాంటి ఒక కేసుని చూసిందే లేదు సార్. అది కూడా శవానికి ప్రాణం వచ్చింది. ఫ్రెడీ, నువ్వు చెప్పేది నిజమే. ఆ తర్వాత కూడా మీరు ఇలాంటి కేసును చూడలేరు. ఎందుకంటే రమేష్ చావనే చావలేదు. సోలంకి మీరు ఏం చెప్తున్నారు? మర్డర్ సీన్కి మేము వెళ్ళి అన్ని క్లియర్గా చూసాం కదా. ఇదిగో నిలబడ్డాడు రమేష్. హార్ట్ బీట్ లేదు, పల్స్ రేట్ పని చేయలేదు, కనీసం ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోయాడే. ఒప్పుకుంటున్నాను మరి బాస్, మీరు చెప్పేవన్నీ నేను ఒప్పుకుంటున్నాను.
కానీ దీనికి కారణం మరణం మాత్రమే కాదు. అయితే కారణం ఏంటో చెప్పండి. దానికి కారణం జెనియం అనే ఒక కెమికల్. అది నాకు రమేష్ రక్తంలో దొరికింది. జేనియం? అవును బాస్. జేనియమ్మా? జెనియం? ఇది ఎలాంటి కెమికల్ సార్? రమేష్ భయపడొద్దు, ఇప్పుడు ఆ కెమికల్ ప్రభావం పోయింది. ఓకే డాక్టర్, అలాగే ఈ కెమికల్ చేసే పనేంటి? పూర్వి, ఇది జేనియం. ఈ జేనియం ఎవరి శరీరంలో కన్నా ప్రవేశిస్తే ఆ వ్యక్తికి పల్స్ రేట్ ముందు ఆగిపోతుంది, అతని హార్ట్ బీట్ ఆగిపోతుంది, అతని శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోతుంది. ఆ వ్యక్తి చనిపోయాడనే మనకు అనిపిస్తూ ఉంటుంది. అంతేగా సోలంకి? ఎస్ బాస్. కానీ డాక్టర్ సార్, ఈ కెమికల్ జైనియం ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? దాదాపు 12 గంటలు. 12 గంటలా? సరేనండి రమేష్, ఎందుకైనా మంచిది ఆలోచించి జవాబు చెప్పండి. మీరు మూర్ఛపోవడానికి ముందు ఏం తిన్నారు? ఎలా ఈ కెమికల్ మీ పొట్ట లోపలికి వెళ్ళింది? లేదు సార్, నేను ఇంట్లోనే భోంచేస్తాను. అది కూడా నేను వండుకొని తింటాను. లేదు లేదు సచిన్, ఈ జేనియన్ భోజనంలో కలిపి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ జేనియన్ యొక్క ఎఫెక్ట్ వెంటనే తెలిసిపోతుంది. శరీరంలోకి వెళ్ళిన వెంటనే దాని రియాక్షన్ చూపిస్తుంది. అవును, 15-20 సెకండ్లలో ఒక మనిషి పడిపోతాడు. రమేష్, మీరు ఒక విషయం చెప్పండి. మీరు కళ్ళు తిరిగి పడిపోయే ముందు కరెక్ట్గా ఏం జరిగిందో చెప్పగలరా? లేదు సార్, ఏం జరగలేదు సార్. నేను బైక్ మీద వెళ్తున్నాను. సరే సార్, మీరు బైక్లోనే వెళ్ళారండి. సరే, ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా మీకు. ఏదో జరగబట్టే ఆ జేనియం మీ శరీరంలోకి వెళ్ళింది. సొలంకి మళ్ళీ ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. సరే బాస్, ముందు చొక్కా బట్టలన్నీ ఇప్పేయి. ఏంటి సొలంకి, ఏదో పదునైన ఆయుధంతో కట్ చేసినట్టుగా కనిపిస్తోంది. కానీ సార్, ఒకరు ఎందుకు ఇలా చేయాలి? ఆయన చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎందుకు ఈయన చనిపోయేటట్టు నటించమని వెళ్ళాలి? సచిన్, ఎవరో మనల్ని తప్పుదారి పట్టించడం కోసం ఈ పని చేశారు. ఎవరో ఇతన్ని హత్య చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారు. రమేష్, ఆలోచించండి, బాగా ఆలోచించి చెప్పండి. మిమ్మల్ని అటాక్ చేసింది ఎవరో? ఏమిటో చేసింది? అదెవరు? నన్ను చెప్పొద్దు. తప్పుడు సమయంలో తప్పుడు చోటుకొచ్చావు. నువ్వు చావాల్సిందే. ఇప్పుడు నాకు సందేహం వచ్చింది. ఏమిటి అనుమానం? అదే, మీరు టైంపాస్ చేయడం కోసం మమ్మల్ని రప్పించారా ఏమిటి? టైం పాసా? జెనస్, మీకు పెళ్ళయిందా ఇంకా లేదా? లేదు. ఎందుకు? అదే కారణం. కొత్తగా పెళ్ళైన పిల్ల మెట్టింటికి మొదటిసారి వచ్చేటప్పుడు మెట్టినిల్లులో అందరి ముందు ముఖాన్ని చూపించడానికి కాస్త సిగ్గుపడుతుంది. కాస్త సిగ్గుగానూ ఉంటుంది, కాస్త సంకోచంగానూ ఉంటుంది. కానీ తర్వాత తను ముఖం చూపించేటప్పుడు తనకి అందరూ దక్షిణ ఇస్తారు. అండర్స్టాండ్? ఐ వెరీ వెల్ అండర్స్టాండ్. మీరు పెళ్లి చేసుకోవడం కోసం నన్ను పిలవలేదు కదా? దానికోసం కాదు. నేను ఏది అర్థం చేయించాలని చూస్తున్నానో తెలుసా? కాస్త నిదానంగా ఉండమని చెప్తున్నాను. మీరు మీ ముఖాన్ని చూపించడానికి సమయం త్వరగానే వస్తుంది. చెప్పు, ఏదైనా తెలిసిందా? లేదు బాస్, ఇంతవరకు ఏమీ తెలియలేదు. కానీ అతి త్వరలోనే ఆ పెద్ద చేప జాతకం మన చేతికి దొరుకుతుంది. ఈసారి ఎలాగైనా సరే, ఏదైనా చేసైనా సరే, ఆ పెద్ద చేప మన చేతికి చిక్కే తీరాలి. అర్థమైంది కదా? అవును బాస్, పొట్టి మీను మాత్రమే కాదు, మొసలి వలైలో ఇరుక్కుంది. సరే, మన నెక్స్ట్ ప్లాన్ ఏమైంది? అంతా బాగానే సాగుతుందా? మన ప్లాన్ ప్రకారం అంతా సక్రమంగా జరుగుతోంది బాస్. నెక్స్ట్ దుబాయ్ ఫ్లైట్ నుంచి అన్ని సరుకులు వస్తాయి. గుడ్,
వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. కెన్ ఐ హ్యావ్ యువర్ పాస్పోర్ట్ ప్లీజ్? పాస్పోర్ట్? అవును. యా, షూర్. దుబాయ్ నుంచి వస్తున్నారా? అవును సార్. ఏ పని మీద దుబాయ్కి వెళ్ళారు? ఊరికే హాలిడే ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను. లీవ్ కోసం వెళ్ళారా? అయితే ఎలా జరిగింది వెకేషన్? ఎక్కడెక్కడ వెళ్ళారు? అది ఏం లేదు, అది యాక్చువల్లీ హోటల్ రూమ్ ఎంత అందంగా ఉందంటే నేను బయటికే వెళ్ళలేదు. అది సరే. సరే, మీరు ఏ హోటల్లో ఉన్నారని తెలుసుకోవచ్చా? అది రెసిడెన్సీ అని. సారీ, మర్చిపోయాను. మర్చిపోయారా? ఎటువంటి సమస్య లేదు. ఇది మీ బ్యాగేనా? అవును సార్. ఈ బ్యాగ్లో ఏముంది? ఏం లేదు సార్, నా బట్టలు మాత్రమే ఉన్నాయి. దుబాయ్ నుంచి తెచ్చారా? లేదు, నేను ఇండియాలో కొన్నవే. సరే, అలాగైతే మీరు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారని నేను చూడొచ్చా? మీకు ఎటువంటి సమస్య లేదు కదా? సార్, మీరు ఏం చేస్తున్నారు అసలు? సెక్యూరిటీ, చూడండి ఇన్ని లోపల సార్. తీసుకురండి. సార్ చూడండి, మీరు నాకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అసలు. ఏంటి విషయం సార్? ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఇది రొటీన్ చెక్ మాత్రమే. హలో సార్, మీకు ఎలాంటి సమస్య లేదు కదా? నీకేమైనా పిచ్చా? దీనికంతా ఛాన్సే లేదు. ఎలాంటి పనులు ఈయన అసలు చేయడు. అసలు ఈయన ఎవరో నీకు తెలుసా? లేదు సార్, నిజంగానే చెప్తున్నాను సార్. అతనే అని. వాడే సార్ వీడే అతన్ని చంపాడు, ఇంకా నా మీద దాడి చేశాడు. నిన్ను అటాక్ చేసింది ఈయన. పాలేమిటో నీళ్ళేమిటో ఇప్పుడే తేల్చేస్తాను. దానికి ఫోన్ చేయి. ఓకే సార్. దయ సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తాం సార్. నిన్నటి నుంచి ఆఫే. సార్, ఆయన నిన్నటి నుండి బ్యూరో కూడా రాలేదు. ఒకవేళ ఆయనకి ఏదైనా అయి ఉంటుందా? ఖచ్చితంగా దయ ఏదో సమస్యల్లో ఇరుక్కున్నాడు. లేదంటే మనకి ఫోన్ చేసి ఉండేవాడు కదా. నా అభిప్రాయం ఏమిటంటే ఇతని ప్రాణంతో బ్రతికించడం కోసమే ఆ కెమికల్ ఇతనికి ఇచ్చారు. అంటే ఆ రెండో వ్యక్తి ఎవరై ఉంటారు? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. మన దయ అనవసరంగా ఎందుకు లేనిపోయిన సమస్యల్లో ఇరుక్కుంటున్నాడు? ఎందుకు ఇలా డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు? Oh God, no. Oh no.
కత్తి. ఈ కెమికల్ కూడా ఇతని దగ్గర ఉంది. ఈ కత్తి, గన్, రైఫల్, ఈ కెమికల్, ఇతను ఏం చేయాలనుకున్నాడు? అన్ని ఫేక్ ఐడీస్. ఇతను ఖచ్చితంగా క్రిమినల్ అయి ఉంటాడు. ఏ కాంట్రాక్ట్ కిల్లర్. ఇతని మొబైల్ ఏమైంది? పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్. ఓపెన్ అయితే ఒక మెసేజ్ వచ్చినట్టు. ఈరోజు 11 గంటలకి హోటల్ బ్లూ స్టార్ రూమ్ నెంబర్ 422లో కలుద్దాం. రూమ్ నెంబర్ 422. ఇంకా 20 మినిట్సే ఉంది. ఫోన్ చేస్తాను. పంక్చువల్గా ఉన్నాడు. అది వాడే. వెళ్ళి చూడు. హలో, వాడే సార్. అయితే నువ్వే జనసా? సగం డబ్బుని నీ అకౌంట్లో వేసేశాం. మిగతా డబ్బుని పని పూర్తయ్యాక ఇచ్చేస్తాం. సరేనా? పనేమిటి? సరైన సమయం వచ్చినప్పుడు పనేంటో తెలిసిపోతుంది. నీ వాయిసా అదే? గొంతు విచిత్రంగా ఉన్నట్టుంది. ఫోన్లో ఇంకోలా వినిపించింది. 105 వాయిసుల్లో మార్చి మాట్లాడే మిమిక్రీ నాకుంది. ఎప్పుడు ఏ వాయిస్ యూజ్ చేయాలో నాకు తెలుసు. వావ్ 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 వావ్, అద్భుతం. కోహినూర్ డైమండ్. కోహినూర్, అద్భుతం. మనం చెయ్యబోయే ఈ పనిని ఈయన కన్నా సూపర్గా ఎవ్వరూ చేయలేరు. బాస్, నాకు ఈ వ్యక్తి మీద అనుమానంగా ఉంది. ఏదో తేడాగా ఉన్నట్టుంది. మీరు పర్మిషన్ ఇచ్చారంటే నేను ఆ పొడుపు కథ అడుగుతాను. దానికైనా అవసరం ఉండదనుకుంటున్నాను. అయినా నువ్వు ఆశపడుతున్నావు కదా, నీ తృప్తి కోసం నువ్వు విను. ఏంటి జెనస్, ఓకే కదా? సరే, నాకు సమాధానం చెప్పండి. అడవికి రాజు ఎవరో చెప్పండి. వుల్ఫ్.
తోడేలు. తోడేలు అడవికి అసలైన రాజు. ఎందుకంటే ఎవరూ దాన్ని దెబ్బతీయలేరు. నిజంగా సరైన జవాబు. చూసావా, నేను అప్పుడే చెప్పాను కదా అడగాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు మీ అందరికీ నమ్మకం వచ్చింది కదా, ఇతన్నే జనస్. సరే, మీరందరూ వాళ్ళ మొబైల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేసి ఈ బాక్స్లో పెట్టండి. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇది టాప్ సీక్రెట్ మిషన్. ఫోన్. నీ దగ్గర ఇంకేమైనా ఫోన్ ఉన్నాయా? ఇదేంటి? నా పని అలాంటిది. సో 1-2 ఫోన్లు ఉంచుకోవాలి, అది మర్చిపోయాను. ఏయ్ రమేష్, గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. నీ మెదడుకి ఏమైనా తోస్తుందేమో మాకు చెప్పు. ఏదైనా విన్నావా? నీ ముందు వాళ్ళు ఇంకే విషయం గురించి మాట్లాడుండొచ్చు కదా. అందులో ఎవరో ఒకరు పార్సల్ రేపు వచ్చేస్తుందని చెప్పారు. పార్సలా? హలో, సరే వస్తున్నాం. డాక్టర్ సార్, ఈయన చెక్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ఆధారాలు దొరికాయా? ఈ డ్రగ్స్ పంపే వాళ్ళ అడ్రస్ లాంటివి ఏమైనా దొరికాయా? లేదు సార్, ఇంకేం దొరకలేదు. సరే, మీరు చేయవలసిన టెస్టులన్నీ చేయండి. ఆ తర్వాత నాకు రిపోర్ట్ పంపించండి. అప్పుడే ఇవి ఎలాంటి డ్రగ్స్ అని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. ఓకే సార్. సార్, ఆ? ఆ రమేష్ ఏదో పార్సల్ గురించి చెప్పాడు కదా సార్. పార్సల్ రేపు వచ్చేస్తుందని. ఒకవేళ వాళ్ళు డ్రగ్ పార్సల్ గురించి మాట్లాడుంటారేమో. దానికి ఛాన్స్ ఉంది సచిన్. ఆ పార్సల్ ఖచ్చితంగా డ్రగ్ పార్సల్ అయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది సిటీలోకి వచ్చారో ఏమీ అర్థం కావడం లేదు. ఈ డ్రగ్స్ని ఎంతమంది దొంగతనంగా తీసుకొచ్చి ఉండుంటారు? ఓ రియల్లీ? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. జనస్, మై డియర్ ఫ్రెండ్, బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది. అర్థం కాలేదా? నేను అర్థమేలా చేస్తాను. ఏ సమయం కోసం నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నానో అది వచ్చేసింది. ఏ వ్యక్తిని నువ్వు హత్య చెయ్యాలో అతను కంట్రీ పార్క్ హోటల్లో నీకోసం వెయిట్ చేస్తున్నాడు. అతని పేరేమిటి? బాస్, బాస్, ఒక పెద్ద ప్రాబ్లం అయింది. అలా ఏంటయ్యా కొత్త సమస్య? బాస్, అది ఎయిర్పోర్ట్లో మన కొరియర్ని పట్టుకున్నారు బాస్. ఏమంటున్నావు? బాస్, ఒక ప్యాకెట్ వాడి బాడీలో కలిసిపోయింది, అందువల్ల చనిపోయాడు. సరే, మిగతా వాళ్ళెక్కడా? మిగతా వాళ్ళందరూ చక్కగా చేరుకున్నారు, కానీ వీడు మాత్రం చనిపోయాడు కాబట్టి దొరికాడు. ఏం పర్వాలేదు, ఒకడే కదా దొరికాడు, దానివల్ల ఏ సమస్య లేదు. మిగిలిపోయి ఉన్న సరకు మన లక్ష్యాన్ని సాధించడానికి అది మాత్రం సరిపోతుంది. బాస్, ఇంకో ముఖ్యమైన విషయం,
కాలియా నాకు చెప్పాడు, సిఐడి వాళ్ళు జెనిస్ని వెతుకుతున్నారు. జెనస్, ఇదేంటి కొత్త సమాచారంలా ఉంది? హ్మ్? ఆ సిఐడికి నీ గురించి ఎలా సమాచారం అంది ఉంటుంది? ఎలా? నాకు మాత్రం ఏం తెలుసు? నీకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది? వీడే సిఐడికి సమాచారం అందించుంటాడు. వీడు తేడాగా ఉన్నాడని అప్పుడే చెప్పానుగా. సిఐడి విషయం తర్వాత ఇంతవరకు ఓ కానిస్టేబుల్ కూడా నన్ను అనుమానించలేదు. బహుశా మీ గ్యాంగ్లోనే ఎవరో గుంట నక్కున్నాడు. మీలో ఎవరో ఒకరే సిఐడికి నా గురించి విషయం చెప్పారు. ఊరికే నోటికొచ్చింది వాగతో. ఎంత ధైర్యం ఉంటే మా మీద నింద చెప్తావు? నాకు ఈ బువా మీదే అనుమానంగా ఉంది. ఇతనే. ఇలా చూడు, మోటార్లు తిన్నగా ఏయ్! లేదంటే స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! నో, దానికి అవకాశమే లేదు. వీడు 10 సంవత్సరాలుగా నాకు నమ్మకమైన వ్యక్తి. అయితే ఓకే, అందరు మొబైల్ ఫోన్స్ చెక్ చేయండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు గుంట నక్కో. రైట్. ఫోన్లో ఉన్న బాక్స్ తీసుకురా. ప్రతి ఫోన్ని బాగా చెక్ చేయండి. అప్పుడే అసలు దొంగ ఎవరో తెలుస్తుంది. బాస్, ఒక్క ఫోన్ లేదు. ఇదెవరిది? ఈ గువాదే మిస్ అయి ఉంటుంది. నా ఫోన్ ఇక్కడ ఉంది. అయితే కనిపించకుండా పోయినది ఎవరి ఫోను? డాకా, నీ ఫోన్ ఎక్కడా? తెలీదు బాస్. ఏమిటి తెలీదా? వీణ్ణి చెక్ చేయి. నిజం చెప్తాను బాస్, నా ఫోన్ నా దగ్గర లేదు. మరి ఇదేంటి? ఈ ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చిందో తెలియలేదు. అంత సులభంగా వీడు చావకూడదు. వీడిని చంపడానికి వేరే విధంగా ప్లాన్ చేద్దాం. వాడిని తీసుకువెళ్ళండి. నడు. బాస్, నేనే తప్పు చేయలేదు. నాడు బే. క్రికెట్ మ్యాచ్కైన టైం వచ్చేసింది. సెంచురీ కొట్టేసే తిరిగి రావాలి. సరేనా జెనస్? సెంచరీ కాదు, డబుల్ సెంచరీ కొడతాను. ఎవరో? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీసా? మేము ఈరోజు ఏమి అడగలేదే. సార్, ఈరోజు మా హోటల్ వార్షికోత్సవం. కాంప్లిమెంటరీ పేస్ట్రీస్ ఇస్తున్నాం, అవి తీసుకొచ్చాం. వార్షికోత్సవమా? వినో, ఎవరేంటని చూడు. ఒక్క నిమిషం ఉండండి, కాల్ చేస్తాను. ఐ కాల్ యూ బ్యాక్. యా. ఏ వినోద్, కేక్ చూడడానికి బాగుంది, కాస్త టేస్ట్ చేసి చూడు. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరని చెప్పు. ఎవరు నువ్వు? నేను ఎవరన్నది నీకు తెలియదు. గన్ను దించు. ఏయ్, గన్ను కిందకి దించు. మీకు డబ్బు ఏదైనా కావాలా? మీకు ఎంత డబ్బు కావాలి? సెక్యూరిటీ. వద్దు. త్వరగా వెళ్దాం. సార్, ఈ ఫ్లోర్ ఒక సీసీటీవీ కెమెరాలో దయా సార్ని చూశారు. ఇది మాస్టర్ కి. దీన్ని పెట్టుకొని ఏ రూమ్ అయినా ఓపెన్ చేయొచ్చు. రండి చూద్దాం. సార్, ఇలా చూడండి. తలుపు కింద రక్తం ఉందో చూడండి. ఓ మై గాడ్. సార్, ప్రాణం ఉంది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి. సార్, ఇతను నేను కాదు. సునీల్ సార్, ఓషియానిక్ ఇండస్ట్రీస్ ఓనర్. లేవండి. మీరందరూ ఎవరు? భయపడకండి, లేవండి. మేమంతా సిఐడిలో. భయపడకండి. ఇలా రండి, ఇలా కూర్చోండి. కూర్చోండి. సింపుల్గా కూర్చోండి.
కూర్చోండి, కూర్చోండి. భయపడకండి. రిలాక్స్గా ఉండండి. ఇదిగోండి మంచినీళ్ళు నీళ్లు తాగండి. తాగండి. సార్ ఇక్కడ చూడండి, బుల్లెట్ తగిలింది సార్. సునీల్ గారు, అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ బుల్లెట్ గుర్తు ఇక్కడికి ఎలా వచ్చింది? ఇంతకీ ఈయనెవరు? అసలు ఇక్కడ ఏం జరిగింది? ఒక ఆయన నన్ను చంపడానికి వచ్చాడు, కానీ హఠాత్తుగా నన్ను చంపకుండా తిరిగి వెళ్ళిపోయాడు. మర్డర్ చేయడానికి వచ్చి చేయకుండా వెళ్ళిపోయాడా? ఒక్క నిమిషం. ఇతనేమో చూడండి, ఆ వ్యక్తి ఇతనేనా? అవును, ఇతనే. టెన్షన్ పడకండి సునీల్ సార్, ఈయన ఒక అండర్ కవర్ సిఐడి ఆఫీసర్. సిఐడి? సిఐడి ఆఫీసర్. మీరుండేది లండన్లో కదా, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? చాలా పెద్ద చెడ్డ విషయం జరగబోతోంది. నేను దాన్ని అడ్డుకోవడానికే వచ్చాను. అపరిచితురా? ఎలాంటి అపరిచితుడు? నాకు ఒక కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన ఒకడు నా కంపెనీ యొక్క కొత్త ఎనర్జీ డ్రింక్ లాంచ్ అయింది కదా, అందువల్ల లక్షల మంది జనం చనిపోతారని చెప్పాడు. ఎనర్జీ డ్రింక్స్ మూలంగా జనం చనిపోతారా? ఏం మాట్లాడుతున్నారు? అలా ఎనర్జీ డ్రింక్ లో ఏముంటుందండి? మంద్రు అని ఒక డ్రగ్ ఉంది. అది ఒకవేళ ఎవరికైనా అలవాటు అయిపోతే ఆ తర్వాత వాళ్ళ జీవితం అంతమైపోతుంది. మై గాడ్ సచిన్, ఒక అతను ఎయిర్పోర్ట్లో చనిపోయాడు చూడు, ఆ వ్యక్తే దీన్ని కడుపులో పెట్టి జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు. సరే ఓకే, మిమ్మల్ని మించి మీ కంపెనీలో ఎలా ఆలోచేశారు? నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను. నా తమ్ముడు కొడుకే ఇప్పుడు చూసుకుంటున్నాడు. సరే, ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఈ విషయమే చెప్పాలనుకున్నాను. మై గాడ్, ఏమైంది సచిన్? సార్, ఈరోజు ఆక్వా మాల్లో ఒక కొత్త ఎనర్జీ డ్రింక్ కోసం ప్రమోషన్ జరగబోతోంది. అక్కడ ఈరోజు వేల మంది జనానికి ఇది ఫ్రీగా ఇవ్వబోతున్నారు సార్. జింటమోన్ ఎనర్జీ డ్రింక్ సార్. సార్, ఇది అదే ఎనర్జీ డ్రింకే సార్, నా కంపెనీది. సార్, ఈ ఈవెంట్ని వెంటనే అడ్డుకోండి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం, చాలా మంది చనిపోతారు. ఆక్వామౌన్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవబోతుంది తెలుసు కదా, ఒక కొత్త ఎనర్జీ డ్రింక్. దాని పేరు జింటమోన్. ఈ ఎనర్జీ డ్రింక్ ట్యాగ్ లైన్ ఏం చెప్తుందంటే, ఒకరు ఒకసారి తాగితే వాళ్ళు వాళ్ళ తర్వాత జీవితాన్ని చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మీ అందరికి ఫ్రీ శాంపిల్ ని ఇవ్వబోతున్నాను. ఓకే, ఎవరంతా దీన్ని ట్రై చేయబోతున్నారు? ఎస్ సార్, రండి. ఇదిగోండి మీ డ్రింక్, తాగి ఎలా ఉందో చెప్పండి. చూశారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, ఒకరు ఒకసారి ఈ డ్రింక్ ని తాగితే మీరు దీనికి అడిక్ట్ అయిపోతారు. మీలో ఎవరైనా ఒకరు డ్రింక్ ని ట్రై చేస్తారా? నేను కూడా ట్రై చేస్తాను. రండి, ట్రై చేసి చూడండి. చూసారా బాస్, పక్షులకి ఎర్ర నచ్చినట్టుంది బాస్. వావ్, అద్భుతం. ఇక మీదట కోట్ల లెక్కలో రాబోయేది ఎవరూ ఆపలేరు. చెప్పు, ఏం ప్లాన్ వేసుకున్నారు? అసలు ఏం జరుగుతోంది మాల్లో? నాకేం తెలియదు సార్. ఏమీ తెలియదు అంటే నువ్వు దెబ్బలు తినకుండా నోరు తెరవు కదా? త్వరగా చెప్పు, లేదంటే ప్రాణం పోతుంది. చెప్పు. చంపకండి సార్, చంపకండి సార్, నేను చెప్తాను. ఇక్కడే మాల్లో ఏదో ఎనర్జీ డ్రింక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. నాకు ఇంకేం తెలియదు సార్. కొత్త ఎనర్జీ డ్రింక్ ప్రారంభోత్సవమా? కంగ్రాచులేషన్స్, మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది. నా పని అయిపోయింది. సరే, నా డబ్బులు ఎప్పుడు వస్తాయి? నీ డబ్బు నీ అకౌంట్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఆపండి, ఆ ఎనర్జీ డ్రింక్ ని ఎవరు తాగొద్దు. దాంట్లో విషం ఉంది, ఎవరు తాగండి. ఎక్స్క్యూజ్ మీ, అదేమండి. ఓ గాడ్, ఎవరు తాగకండి ప్లీజ్. ఈ సిఐడీలు ఎలా వచ్చారు? ఎవరు తాకండి.
హే, ఈ సునీల్ ప్రాణాలతో ఎలా ఉన్నాడు? నాకు తెలీదు బాస్. సునీల్ని మనం చంపేశాం కదా. ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ఫాస్ట్ మూవ్. అరే ఆగండి. జనస్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సిఐడీలు వచ్చేసారు, రా వెళ్దాం. అరే అంత కంగారేముంది? సిఐడీస్ని కలవకుండా ఎలా వెళ్ళిపోతావు నువ్వు? ఏం చెప్తున్నావు? రే పిచ్చోడా, వాడెవడో మీకు తెలుసా? ఈయన మా సీనియర్ ఇన్స్పెక్టర్ దయా. నేను ముందే చెప్పాను కదా వీడు తేడాగా ఉన్నాడని. వీడి మాటలు నేను వినుంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండుండవు. నువ్వు చంపుతావా? నేను ద్రోహినా? నేను ద్రోహినైతే నిన్ను అసలు మాట్లాడిచ్చేవాళ్ళు కాదు. దొంగ పనులు చేస్తున్నావా? వాడే నా తమ్ముడు కొడుకు. వాడిని పట్టుకోండి. ఏయ్ ఆగో. అల్లుడు, నువ్వు ఈ మామను కలవకుండా వెళ్ళలేవు. సార్ నేనేం చేయాలి? కంపెనీ లాస్లో వెళ్ళింది. పెద్ద ఆయన కూడా ఏది పట్టించుకోకుండా తమాషాగా చూశాడు. నా కంపెనీ లాస్ని కట్టడానికి బజార్లో ఒక కొత్త ఎనర్జీ డ్రింక్ని తేవడానికి ప్రయత్నించాను. నువ్వు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన జింటో మాక్, అదే ఆ కొత్త ఎనర్జెటిక్ డ్రింక్ ఫెయిల్ కాకూడదు అనుకున్నావు. అందుకని అందులో మంగ్రూ అనే డ్రగ్స్ ని నువ్వు కలిపేశావు. ఆ డ్రింక్స్ తాగిన వాళ్ళందరూ దానికి బానిసలైపోతారని నువ్వు అనుకున్నావు కదా? అవును, దానికి అందరూ అడిక్ట్ అవ్వాలని చేశాను. నోర్మోయ్, నీకు అసహ్యంగా లేదు? నేను ఈ కంపెనీని నా కష్టంతో, నా నిజాయితీతో ఎన్ని సంవత్సరాలుగా పెంచానో. ఆ కంపెనీ ద్వారా నువ్వు ప్రజలకి నమ్మకం ద్రోహం చేశావు కదూ. మన కంపెనీ నష్టంలో వెళ్ళిన తర్వాత నేను మిగతాదంతా మర్చిపోయాను. నేనేం చేయాలి? మీరు కంపెనీ మొత్తం ఖాళీ చేసుకుని రిటైర్మెంట్లో వెళ్ళిపోయారు. నేను కుదురుగా ఉండలేకపోయాను. నేను ఇప్పుడే కదా మొదలెట్టాను. నోర్మై, డబ్బు ఎవరైనా సంపాదించొచ్చురా. అలా సంపాదించాలనుకున్నప్పుడు నిజాయితీని, మానవత్వాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా సంపాదించేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్ రా. అర్థమైందా? కానీ నువ్వు నీ దురాశ కోసం ప్రజల ప్రాణాలతో నువ్వు ఆడుకోవాలని చూశావు. నువ్వు తయారు చేసిన ఎనర్జీ డ్రింక్ నీ జీవిత ఎనర్జీని జైల్లో ముగించిపోతుందిరా. అంతలోనే నీకు ఉరిశిక్ష ఖాయమైపోతుంది.